రాగి పిండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలవు. ఇది ఒక బలవర్ధకమైన ధాన్యం. ఇందులో కాల్షియం ఎదిగే పిల్లలకు చాలా మంచిది. అలాగే జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరగడానికి సహకరిస్తుంది. ఎదిగే పిల్లలకు రాగులు వేయించి చేసుకున్న పొడిని పాలలో కలిపి ఇస్తే మంచి పోషకాలు లభిస్తాయి. రాగుల్లో ఐరన్, కాల్షియం అధికంగా ఉండి రక్తహీనతను తగ్గించి ఎముకలు దృఢంగా తయారవుతాయి. మధుమేహంతో బాధపడే వారికి రాగి జావా లేదా పాలల్లో కలిపిన రాగి పానీయం కలిపి తాగితే మంచి ఔషధంగా పనిచేస్తుంది. రాగి పిండితో చేసిన పదార్థాలు తరచూ తినడం వలన నూతన శక్తి లభిస్తుంది. ఇవి కడుపులో మంట తగ్గించి చలవ చేస్తుంది, దప్పికను అరికడుతుంది, అధిక బరువు తగ్గించడానికి తోడ్పడుతుంది. రాగులతో తయారు చేసే రాగి మాల్ట్ రోజు తీసుకోవడం వలన అద్భుతమైన ఆరోగ్యాన్ని పొందవచ్చు. వృద్ధాప్య ఛాయలు దరిచారవు. రాగి మాల్ట్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. రాగులను కడిగి నీటిలో ఒక 18 గంటలు నానబెట్టాలి. ఆ తరువాత ఆ నీటిని వంపేసి వాటిని ఒక పలచని కాటన్ బట్టలో వేసి మూట కట్టాలి. ఆ మూటను గాలి తగిలే చోట పెట్టి అప్పుడప్పుడు నీళ్లు చల్లుతూ ఉండాలి. ఇలా 1 నుంచి 3 రోజుల్లో అవి మొలకలెత్తుతాయి. వీటిని తీసి ఎండలో ఆరబెట్టాలి. ఆ తరువాత సన్నటి సెగ మీద వీటిని మంచి వాసన వచ్చే వరకు వేయించాలి. తరువాత వాటిని పొడి చేసుకుని ఒక డబ్బాలో గాలి దూరకుండా మూత గట్టిగా పెట్టి భద్రపరచుకోవాలి. ఇప్పుడు గ్లాస్ నీటిలో 2 చెంచాల రాగి మాల్ట్ పొడిని వేసి మరిగించుకొని దానికి పాలను కలిపి దాంట్లో కొంచెం ఉప్పు లేదా చక్కెర వేసుకుని త్రాగాలి. వీటిలో ఖనిజ లవణాలు, విటమిన్ ఏ, బి, సిలు ఎక్కువగా ఉంటాయి. అలాగే అన్లైజ్ అనే ఎంజైమ్ ఎక్కువగా ఉంటుంది. ఇది అన్ని వయసుల వారికి, ముఖ్యంగా పిల్లలకు చాలా మంచిది. రాగి మాల్టతో సంకటి రొట్టె, పాయాసం, దోస లడ్డు, బర్ఫీ లాంటివి కూడా చేసి పిల్లలకు బలవర్ధకమైన ఆహారంగా ఇవ్వచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఐ లవ్ యూ రాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.